నగరంలోని 38, 40 డివిజన్లలో మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు నిర్వహించారు. ఈ డివిజన్లు గత 3 ఎన్నికలుగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత కూటమికి బలమైన కంచుకోటలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జిరాంబాబు అధ్యక్షతన 38వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 38, 40 డివిజన్లలో 2014లో ఆకుల సత్యనారాయణకు, 2019లో ఆదిరెడ్డి భవానీకి, 2024లో తనకు ఈ 2 డివిజన్లలో గణనీయమైన మెజారిటీ రావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ కాలనీ ఏర్పాటులో మాజీ ఎమ్మెల్సీ తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చేసిన సేవలను గుర్తు చేశారు. అందువల్ల ఈ ప్రాంతానికి పార్టీతో పాటు కుటుంబానికి కూడా ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ప్రజా సమస్యలతో వచ్చే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను కేవలం పార్టీ ప్రతినిధులుగా కాకుండా ప్రజల తరఫున వచ్చిన వారిగా గుర్తించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. శెట్టిబరజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు మచ్చి రాంబాబు, వై శ్రీను, చెలుమూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. చర్చించుకున్న అనేకమైన అంశాలపైన ప్రధానంగా ఉండేది ఈ హౌసింగ్ పట్టాలే. హౌసింగ్ పట్టాలు ఇప్పటికే కానవరం పల్లకడియంలోని ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలపడం జరిగింది. అతి దగ్గరలో ఆ పట్టాలన్నింటినీ కూడా మంజూరు చేసే కార్యక్రమం తీసుకోబోతాం. దాంతోపాటు కొత్త పెన్షన్స్ కూడా అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా సచివాలయాల్లో అర్జీలు పెట్టుకోండి. సుమారు రాష్ట్రంలో 2,70,000 కొత్త పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం శ్రీకారం చుడతాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న వాళ్ళని అనర్హులు చేసేశారు. గత 5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోగా ఉన్న వాళ్ళని రేషన్ కార్డులు తీసేశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 722 మందికి కొత్త పెన్షన్లు ఈ నియోజకవర్గంలోనే ఇవ్వడం జరిగింది. సుమారు 8,000 కొత్త రైస్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా చేస్తున్నాం కాబట్టే ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరిగి అడగడం కూడా ఎక్కువ అవుతూ ఉంది. అందరికీ చేసే బాధ్యత తీసుకున్నాం. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి సుమారు 6 కోట్ల రూపాయలతోటి కేవలం ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అవ్వనివి ఎవరైతే సొంత డబ్బు పెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో వారికి సుమారు ఈ ఒక్క నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయలతోటి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. ఒక పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. సిఎస్ఆర్ నిధుల ద్వారా 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్కూల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆర్ఓ ప్లాంట్లు పెట్టి ఎక్కడికక్కడ ప్రజలకి నాణ్యమైన త్రాగునీరు అందిస్తూ ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రివర్ ఫ్రంట్ పనులు శరవేగంగా పరిగెడతా ఉన్నాయి. స్పోర్ట్స్ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. రేపు సాయంత్రం 6ంటికి 95 కోట్లతో క్వారీ ప్రాంతంలో ఉన్న 5 వార్డులకి నీటి సమస్య తొలగే విధంగా అమృత్ 2.0లోని పనులు కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీలు మరవలేదు. చేసే బాధ్యత ఉంది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమమే కాదు, కార్యకర్తలను కూడా గుర్తించాలి. ఆ కార్యకర్తల్లోని 3 పార్టీల కార్యకర్తను కూడా సమన్వయం చేయాలి. అధికారి యంత్రాంగంతో వాళ్ళందరూ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. క్షేత్రస్థాయిలోని ప్రజలకి మరింత చేరువుగా కలిసికట్టుగా వెళ్ళాలి. క్షేత్రస్థాయిలో 3 పార్టీలు కూడా బలంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకనే కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నాం, చర్చించుకుంటున్నాం. రాజకీయ ప్రాధాన్యత ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద ఆలోచిస్తూ ఉన్నాం. ఎక్కడ జనసేనకు కానీ బీజేపీకి కానీ రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయారో వాళ్ళకి ప్రాధాన్యత కాకపోతే ఏంటంటే ఎక్కువ వచ్చిందండి. కాకపోతే వారికి మళ్ళీ హెల్త్ బాగోలేదు. వాళ్ళ ఆయన గారికి హైదరాబాద్లో ఉన్నారు. ఆవిడ ఏమన్నారంటే ఒకవేళ అవసరం అయితే నాకు ఫోన్ చేసి ఇస్తే, మైక్ ఆన్ చేస్తే నేను మీ అందరి ఎదురుగుండా కూడా నాకు జరిగినటువంటి పరిస్థితి చెప్తాను సార్. నేను తప్పనిసరిగా వాసు గారు చేసినటువంటి ఈ సహాయాన్ని మర్చిపోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకే మన పార్టీలోనే కాకుండా అన్ని పార్టీలకి కూడా పార్టీలను చూడొద్దు అని చెప్పినటువంటి గొప్ప నాయకుడు. అందుకని ఆయన రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ఆయన
మన అందరం కూడా రాయబోయేటటువంటి రోజుల్లో మరి టౌన్లో కానీ మన వార్డులో కానీ అప్పట్లో ఫస్ట్లో 1 వంతు మెజారిటీ ఇస్తే తర్వాత 2 వంతుల మెజారిటీ ఇస్తే ఇప్పుడు 4 వంతుల మెజారిటీ మనం వాసు గారికి 75,000 మెజారిటీ 1,00,000 పై దాటేలాగా మనం చెయ్యాలి. ఎందుకంటే ఇటువంటి నాయకుడు మనకు కావాలి, నిరంతరం ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తి మనకు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ